వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు గనుక మనం చదివితే, యేసు ప్రభువారు అపవాది చేత శోధించబడినటువంటి అనుభవాలు, నిన్నటి దినం లోకాసు వార్తలో యేసు ప్రభువారిని శోధించినటువంటి అనుభవాల గురించి ధ్యానం చేశాం. అపవాది ఏ విధంగా మానవుణ్ణి శోధిస్తుంది, అపవాది ఏ విధంగా యేసు ప్రభువారిని శోధించిందని చూస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి శోధనలు ఉన్నాయి. కొన్ని నష్టాన్ని కలగజేసేటువంటివి, మరికొన్ని ఘనతను కలగచేయగలిగినటువంటివి. అనగా అపవాది చేత కలిగేటువంటి శోధనలు నష్టాన్ని కలగచేస్తాయి. దేవుని చేత కలిగిన శోధన మహిమను, ఘనతను కలగచేస్తుంది. యేసు ప్రభువారి దగ్గరికి ఆ శోధకుడు వచ్చాడంట. ఆయనను శోధిస్తూ ఉన్నాడు. 3 విధములైనటువంటి శోధనలు రాత్రి దినం మనం ధ్యానం చేశాం. శరీర సంబంధమైన శోధన, కనుచూపుకి సంబంధమైనటువంటి అంటే నేత్రాశి సంబంధమైన శోధన, 3వది డంబముతో కూడినటువంటి శోధన. ఈ శోధనలు అపవాది ద్వారా ఉన్న. ఈరోజు మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం వరకు మనం చదువుతూ ఉంటే అదే అనుభవం కనిపిస్తూ ఉంది. ఈరోజు మీ ముందుంచాల్సినటువంటి మాట ఏంటంటే, విశ్వాసిగా, దేవుని పిల్లలుగా, దేవునితో సహవాసం కలిగినటువంటి వారిగా సాతాను పురిగొల్పే శోధనలను జయించగలిగిన వారిగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. సాతాను మనకి శోధన కలగచేస్తాడు. అయితే సాతాను పురిగొల్పే శోధనలను జయించగలిగిన వారిగా మనం ఉండాలి. యేసు ప్రభువారి దగ్గరికి 3 విధములైనటువంటి శోధనలు కలగచేస్తే, శోధనల మీద యేసు ప్రభువారు విజయాన్ని పొందారా, అపజయాన్ని పొందారా? చెప్పండి గట్టిగా. విజయాన్ని పొందాడు కదా. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఏంటి? ఏ విధమైనటువంటి ప్రలోభాలకి మనల్ని గురి చేస్తాడో తెలీదు. ఈ శోధన మీద మనం విజయాన్ని పొందాలి. శోధనని జయించే వారిగా ఉండాలి. ఆదికాండము 3వ అధ్యాయము ఆరంభం నుండి కనుక మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వల్ని ఉంచి, మీరు ఈ ఏదెను తోటలో క్షేమకరమైన స్థితిని కలిగి ఉండమని దేవుడు ఆశీర్వదించాడు మానవుణ్ణి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చక్కని వాతావరణాన్ని, శ్రేష్టమైనటువంటి ఫలవంతమైనటువంటి భూమిని, ఏదైనా వనమును వారికి బహుమానంగా ఇచ్చి దాంట్లో ఉండమని చెప్తే వారు సంతోషంగా ఉన్నారంట. ప్రతిరోజు చల్లపూట వేళ దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బాగా గమనించండి. ప్రతిరోజు చల్లపూట వేళ అంట దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి ఏదైనా తోటలోనికి వచ్చి ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్న మాట మీరు పట్టుకుంటారని ఆశిస్తా ఉన్నా. ప్రతిరోజు ఆదాము అవ్వలకి దేవునితో సహవాసం ఉందా లేదా? చెప్పండి గట్టిగా. ఉందా లేదా? ఉంది. ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారే, ప్రతిరోజు దేవుని ముఖదర్శనం పొందేటువంటి వారే. ఇదిగో వారున్న తోట దేవుడు వాగ్దానం చేసిన, లేక దేవుడు నిర్మించినటువంటి ఏదైనా తోట, అక్కడంట కృతజ్ఞతాస్తుతులు, సంగీత నాదము వినబడుతూ ఉందని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఈ సంతోషకరమైనటువంటి భూమిలో ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి కూడా శోధనలో పడిపోతారా? ప్రతిరోజు దేవుని ఆరాధించే వ్యక్తి కూడా శోధనలో పడిపోతాడా? ప్రతిరోజు దేవుని స్తుతించే అనుభవం కలిగిన వ్యక్తి కూడా శోధనలో పడిపోతాడా?
ప్రతిరోజు దేవుని ముఖదర్శనం చేసే వ్యక్తి కూడా శోధనలో పడిపోతాడా అని చూస్తే 3వ అధ్యాయం మొదటి నుండి చూస్తే అపవాది ఏదేను తోటలోనికి వచ్చేసిందంట. అవ్వతో మాట్లాడుతూ ఉంది, మీరు చక్కగా చెట్ల ఫలాలన్నీ తింటూ ఉన్నారు, ఈ చెట్టు ఫలం మాత్రం మీరు తినట్లేదు, కారణం ఏంటి అని అంటే అవ్వ చెప్తా ఉంది, దేవుడు తినొద్దని చెప్పాడు. దేవుడు తినొద్దు. ఓకే రైట్, ఎందుకని తినొద్దు అన్నాడు? ఇవి తింటే మేము చనిపోతామంట, ఇవి తింటే మేము చనిపోతామంట, అందుకే దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పాడు. పిచ్చిదానా, దేవదూతలాగా ఉంటారు మీరు, చచ్చిపోరు మీరు దేవదూతలాగా ఉంటారు. అప్పటి వరకు ఇవి నీచంగా కనపడ్డాయి, అప్పటి వరకు ఇవి శాపకరమైనగా కనపడ్డాయి, అప్పటి వరకు ఇవి క్షేమకరం కాదు అని హవ్వ తన హృదయంలో ముద్రించుకుంది. ఈ ఫలములు భుజించకూడదు, దేవుడు ఆజ్ఞాపించిన ఫలం తినకూడదని ముద్రించుకున్నటువంటి అవ్వ ఎప్పుడైతే అపవాది యొక్క మాటను విందో వాటి వైపు చూస్తే అవి రమ్యంగా కనపడుతున్నాయి అంట, ఆహారానికి మంచిగా కనపడుతూ ఉన్నాయి, తెలివినివ్వగలిగిన ఫలములుగా కనపడుతూ ఉన్నాయి అంట. చూడండి ఈ శోధన ఎలాగుందో, అపవాది ఎలాగో శోధిస్తూ ఉన్నాడో గమనించండి. దేవుని పిల్లలుగా ఈ శోధనలను జయించగలిగిన వారిగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలి. ఇది నిజమా? ఇది తినిన రోజున మీరు చనిపోతారా? మీరు చావనే చావరు. ఇది తింటే మీరు దేవదూతల్లాగా ఉంటారు. ఇప్పటి వరకు దేవునితో సహవాసం కలిగిన వ్యక్తే, దేవుని స్వరము తప్ప వేరొక స్వరము ఆమె వినలేదు. ఎంతకాలం విందా? ఎవరైనా తనతో మాట్లాడిన అనుభవం ఉందా? ఆదాము అవ్వలు తప్ప, దేవుడు తప్ప ఇంకెవరైనా మాట్లాడారంటే లేదు. ఈ రోజే ఒక ప్రత్యేకమైన స్వరం వినపడతా ఉంది. ఈ స్వరము ఇదిగో ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తా ఉంది. ఆ శోధకుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి అవ్వతో మాట్లాడుతూ ఉంటే శోధన జయించలేకపోయింది. ఇది దేవుడు ఆజ్ఞాపించిన మాట కాబట్టి నేను నిలబడాలి, ఫలము నేను భుజించకూడదని తీర్మానంలో నిలబడలేకపోయింది. శోధన జయించే వారిగా మనం ఉండాలి. ఆ మంట ఆ ఫలాన్ని కోసుకొని తింటే చాలా మధురంగా కనపడింది, రుచిగా ఉంది. తను తిని తన భర్తకి దగ్గరికి తీసుకెళ్ళింది, ఆయన కూడా తినేసాడు. ఏమైపోయారు? శాపకరమైన జీవితంలోనికి వెళ్ళిపోయారు. మరొక వ్యక్తిని కనుక మనం చూస్తే, రాత్రి ధ్యానం చేసాం కదా, ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి, యుద్ధవీరుడు, ఇజ్రాయేలీల పక్షమున ఒక మంచి సైనికుడు. ఇదిగో శాపగ్రస్తమైన వాటిని కాల్చివేయాలని నిబంధన కలిగినటువంటి వాడు, నా ప్రజలకి క్షేమాన్ని కలగజేయాలి, నా ప్రజలకు విజయం ఇవ్వాలని ఆరాటపడినటువంటి వాడు యుద్ధంలోనికి వెళ్తే నాయకుడు చెప్పిన ప్రతి పనిని జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఒక చోటకి వెళ్ళేసరికి తన మనసు, తన చూపు, తన ఆలోచన జయించలేకపోయాడంట. అంటాడు కదా, ఆ షీనారు వస్త్రమును చూచి, ఆ బంగారు కమ్మిని చూచి నేను వాటిని ఆశించానయ్యా. శోధన జయించాడా? శోధనలో పడిపోయాడా? శోధనలో పడిపోయాడు. శోధన జయించగలిగిన వారిగా మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని శుద్ధపట్టు. ఏ విధంగా శోధకుడు నిన్ను శోధిస్తాడో తెలియదు. శారీరకంగా, మానసికంగా, సమాజపరంగా ఏ విధమైన శోధనలు ముందుకు వస్తాయో తెలియదు. ఈ శోధనలను జయించగలిగిన వారిగా ఉండాలి. మరొక వ్యక్తి దగ్గర కూడా ఒక శోధన వచ్చేసింది. ఎలీషా దగ్గరికి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, కుష్ఠరోగంతో ఉన్నాడు. ఈ దైవజనుడు బాగు చేస్తాడంట అని చెప్తే అక్కడికి వచ్చాడు. దైవజనుడితో మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నీవు పోయి 7 మార్లు యోర్దాను నదిలో మునుగిరా అన్నాడు. ఏదో నా కోసం ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, లేదు నా కోసం వాగ్దానం చెప్తాడు అనుకున్నాను, నా కోసం ఏదో మందు ఇస్తాడు అనుకున్నాం, ఏదో జరిగిద్ది అనుకుంటే ఈయనేంటి, మా ఊరిలో మా దేశంలో ఇంతకంటే మంచి నదులు ఉన్నాయి, ఇదేంటి యోర్దాను నదులు నన్ను మునిగి రమ్మంటాడు.
పక్కనున్న పనివాడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఏం చేశాడు నేను? మునిగి రమ్మన్నాడు, ముడుగు, అంతే కదా, 7 మార్లు మునుగు. సరే 7 మార్లు మునిగి లెగిస్తే పసిపిల్ల దేహంలాగా మారిపోయిందంట. ఇప్పుడు వచ్చి తను ఒక తీర్మానం తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి కానుకలను ఆ దైవజనుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మీరు చదివితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాల్లో నయమాను ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానం చేసుకొని, ఇదిగో ఈ దేవుణ్ణి నేను ఆరాధిస్తానని తీర్మానం చేసుకొని, ఇదిగో కొంత బహుమానాన్ని దైవజనునికి ఇవ్వడానికి సిద్ధపడితే ఆ దైవజనుడు అంటాడు, ఇది నాకు వద్దయ్యా, నువ్వు ఇచ్చేటువంటి ఏ కానుక నాకు అవసరంలా, తీసుకొని వెళ్ళిపో. బాగా గమనించండి, మంచి వస్త్రాలు వెండి కానుకగా ఇస్తా ఉంటే నాకు అవసరం లేదా, తీసుకెళ్ళిపోయినా. తన దగ్గర మరొక శిష్యుడు ఉన్నాడు, గెహజీ. ఈ దైవజనుడు తీసుకోకపోవటం చూచి రథం వెనక మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయాడంట. నువ్వు ఇవ్వదలసినటువంటి ఆ బహుమానం త్వరగా ఇవ్వు, దైవజనుడి దగ్గరికి ఇప్పుడే ప్రవక్తలు వచ్చారు, ప్రవక్త శిష్యులు వచ్చారు, వారికి వస్త్రాలు కావాలి, వారికి బహుమానం కావాలి. 22 నుండి 27 వచనాలు చదువుతూ ఉంటే ఆ గెహజీకి నయమాన్ అంటే వాడు అడిగిన దానికంటే రెట్టింపు సిద్ధపరిచి తన పని వారి నుంచి పంపించాడు, వాటిని తీసుకుని వచ్చాడు. మీరు బాగా గమనించండి, నయమాను తీసుకొచ్చినటువంటి వాటిని తృణీకరించిన వాడేమో రెట్టింపు ఆత్మచేత నింపబడినటువంటి గొప్ప దైవజనుడుగా మారిపోయాడు. వాటిని సంపాదించుకున్న వాడేమో కుష్ఠవ్యాధి కలిగిన వాడిగా మారిపోయాడు. శోధన ఏ రూపంలో నీ దగ్గరకు వచ్చిందో దాన్ని జయించడానికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచాలి. అక్కడ ఆదాము అవ్వలు ఓడిపోయారు, ఆకాను ఓడిపోయాడు, గెహజీ ఓడిపోయాడు, ఎలీషా రెట్టింపు అభిషేకాన్ని అనుభవించాడు. స్తోత్రం చేద్దామా, హల్లెలూయా. శోధనను జయించగలిగిన వాడిగా మనం ఉండాలి. రెండవ అనుభవం శోధన మీద విజయాన్ని పొందేవారిగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఏం చేయాలి? ఇప్పుడు ఆ శోధకుని ఎదిరించగలిగినటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఈ సమస్యలను ఎదిరించగలిగిన భక్తి మనలో ఉండాలి. శోధకుడు ఏ విధంగా నిన్ను శోధిస్తాడో తెలీదు. ఆ శోధన్ని జయించగలిగిన వారిగా, ఆ శోధన్ని ఎదిరించగలిగిన వారిగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలి. మరలా చదువుతారు అదే వచనాన్ని. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, మీ వద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించండి. ఏ విధంగా శోధన నీ మీదకు వస్తుందో అవి ఎదిరించగలిగిందా? లోబడిపోయిందా? లోబడిపోయింది. అపవాదిని ఎదిరించండి. మన విశ్వాసం, మన భక్తి, మన ప్రార్థన, మన నడవడిక అపవాది క్రియలను ఎదిరించగలిగిన వారిగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో తేటగా మాట్లాడుతుంటారు, మీరు సర్వాంగ కవచములను ధరించుకోండి. అపవాది తంత్రములను ఎదిరించడానికి సర్వాంగ కవచములను ధరించుకోనండి. చాలా స్పష్టంగా ఒక సైనికుని యొక్క వస్త్రధారణ ఎలాగుంటుందో, సైనికుని యొక్క వస్త్రధారణ ఎలాగుంటుందో, ఒక విశ్వాసి లేక క్రైస్తవుని యొక్క దేవుని పిల్లల యొక్క అనుభవం కూడా అలాగే ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదిని ఎదిరించగలిగిన వారిగా మన జీవితాలు సిద్ధపరచబడాలి. యేసు ప్రభువారు అపవాదిని ఎదిరించినట్లుగా మనం చూస్తాం. ఆ 9-10 వచనాలను చదువుతూ ఉంటే, అప్పుడు అపవాది వాని యొద్ద నుండి పారిపోయాడు.
అపవాదిని ఎదిరించగలిగినటువంటి విశ్వాసపు అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఈ కోరికల్లో దాన్ని నేర్చుకుందాం, ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాం, అట్టి ప్రార్థనా శక్తిని కలిగి ఉందాం, దేవుని మీద అట్టి అనుభవాన్ని సంపాదించుకుందాం. అక్కడ రాయబడుతున్న మాట, దేవునికి లోబడి ఉండండి. ఎప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతామంటే మనము దేవునికి లోబడినప్పుడు, మన ప్రాణాత్మ దేహములను దేవుని బలిపీఠం మీద అర్పించినప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాం. సాతాను కలగజేసే శోధనల మీద మనకు విజయం కావాలంటే, సాతాన్ని ఎదిరించేవారుగా లేక అపవాదిని ఎదిరించేవారుగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క బలగం మనలో ఉండాలి. దేవుని బలము చేత, దేవుని ప్రభావము చేత మనం నింపబడిన వారిగా ఉండాలి. అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతాం. గట్టి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ద్రాక్షారసాన్ని తీసుకొని వెళ్ళి రేకాబు సంతతి వారు ఉన్నారే వారి దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఈ ద్రాక్షారసం వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి వారిని దేవుని మందిరం లోపల భాగంలోనికి తీసుకొని వెళ్ళి వారికి అవకాశమే, ఇదిగో ద్రాక్షారసం త్రాగండి అని చెప్పు. వారేమంటారో చూడండి. అవకాశం వచ్చిందా లేదా? యవనస్తులకి అవకాశం వచ్చిందా లేదా? ద్రాక్షారసం త్రాగడానికి ఒక అవకాశం. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి రేకాబు కుమారులను పిలవండి, వారి సంతతిని పిలవండి, ఆ సంతతికి అవకాశమి, ద్రాక్షారసము త్రాగడానికి ఒక అవకాశం ఇవ్వని చెప్తే వారంటారు, మేము కానీ మా భార్యలు కానీ, మేము కానీ మా పిల్లలు కానీ, మేము కానీ మాతో ఉన్న వారందరము ఒక నిబంధన చేసుకున్నాం. ఏంటి నిబంధన అంటే, మేమెన్నడూ ద్రాక్షారసము ముట్టము. దేవుని స్తోత్రం చేద్దామా. ద్రాక్షారసం మేము త్రాగమండి. జయించారా లేదా? జయించారా లేదా? ఒక తీర్మానం మనలో ఉండాలి. అపవాది శోధనలను జయించడానికి, ఎదిరించడానికి శక్తి కలిగిన వారిగా. ఏమైంది ఎవరు చూస్తున్నారులే కదా, నేను ఎలాగున్నది ఎవరు చూస్తున్నారు, నేనేం మాట్లాడుతున్నానో ఎవరు చూస్తూ ఉన్నారు? జయించాలి తలంపుల్ని. ఏ విధమైన శోధకుడు నీ దగ్గరకు వచ్చిన, శోధకుడు ఏ విధంగా నిన్ను శోధించాలని చూచినా ఆ శోధనలను ఎదిరించగలిగిన వారుగా ఈ ద్రాక్షారసం మేము ముట్టమండి. మేము మా పితరులతో ప్రమాణం చేశాం, మా పితరులు మాకు చెప్పారు, మా తల్లిదండ్రులు మాకు చెప్పారు, ద్రాక్షారసం మీరు తాగకూడదని. ఇదిగో మీరు స్థిరమైన నివాసాలు కట్టుకోకూడదు, గుడారాల్లోనే నివసించమని మాకు మా పితరులు చెప్పారు. మేము యెరూషలేములో కాపురం ఉంటా ఉన్నాం. యెరూషలేములో ఉండి మేము ఈ తప్పుడు పని చెయ్యం. వారు అపవాదిని ఎదిరించువారిగా, అపవాది యొక్క శోధనని ఎదిరించువారిగా మారిపోయారు. దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చూస్తే యోసేపును మనం చూస్తాం. పోతీఫరు భార్య వచ్చేసింది. పోతీఫరు భార్య వచ్చేసింది. యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో ఏ విధము చేతనైనా ఈరోజు నీకు నాకు సహవాసం కావాల్సిందే. ఒక యవనస్తుడు ఆ ఇంటిలో అధికారం కలిగినటువంటి వాడు, ఆ ఇంటిలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు, ఆ ఇంటి పైన సమస్త అధికారము అతనికి ఉంది, ఏమైనా చేయొచ్చు, అవకాశం ఉంది. ఇప్పుడు పోతీఫర్ యొక్క భార్యే తనతో సాంగత్యం చేయమని కోరుతూ ఉంది. యవనస్తుడే కదా అంటాడు, నేను నా దేవునికి విరోధంగా పాపము చేయను, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయనమ్మా, నాకు అవసరం లేదు. ఇంకా కిందకి వచనాలు చదువుతూ ఉంటే పారిపోయాడు. పాపం కొరకు పరుగులెత్తే పాదాలు కలిగిన వారిని చూస్తావు వాక్యంలో. పాపము కొరకు పరుగులెత్తుతారంట, రక్తమును చిందించడానికి పరుగులెత్తేవారు ఉన్నారు, దుష్కార్యములు చేయడానికి పరుగులెత్తేవారు ఉంటే యోసేపేమో పాపం నుండి పరుగులెత్తుతా ఉన్నాడంట. నేను ఈ దుష్కార్యము చేయను, నా దేవునికి నేను వ్యతిరేకంగా పాపమును చేయను, నా దేవునికి నేను పరిశుద్ధంగా కనపడాలి,
నా దేవునికి నేను యథార్థవంతుడిగా కనబడాలి. కాబట్టి ఈ యొక్క సాతాను యొక్క శోధన ఎదిరించడానికి అడిగింది ఎవరో తెలుసా? సామాన్యమైన మనిషి కాదు. ఏం జరిగిద్దో తెలీదు కాదంటే, నిజమే అలాగే జరిగింది కదా. తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసిన, చెరసాల్లో శిక్ష అనుభవించడానికి ఆయన శ్రద్ధపడ్డాడు, కానీ మరో మాట మాట్లాడలేదంట. శోధనను ఎదిరించగలిగిన విశ్వాసాన్ని సంపాదించుకుందాం. శోధనలను ఎదిరించగలిగినటువంటి పరిశుద్ధతను సంపాదించుకుందాం. శోధనలను ఎదిరించగలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలమును సంపాదించుకుందాం. దేవుని స్తోత్రం చేద్దామా? 1, సాతాను పురిగొల్పే శోధనలను జయించాలి. 2, సాతాను పురికొల్పే శోధనలను ఎదిరించాలి. సాతాను యొక్క శోధనను ఎదిరించాలి. 3వ మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలండి. శోధన సహించువాడు ధన్యుడు. ఏ శోధన ఇది? అపవాదిదా, దేవునిదా? ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలు కలుగజేస్తాడంట. ఈ శోధనలను సహించగలిగితే మనం ధన్యులము. స్తోత్రం చెప్తారా? శోధన సహించువాడు ధన్యుడు. శోధనను సహించగలిగినటువంటి వారిగా మారిపోవాలి. యోబు గ్రంథాన్ని కనుక మనం చదివితే, ఆ ఊజు దేశమంతటిలో గొప్పవాడు, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, భక్తిపరుడు, విశ్వాసం కలిగిన వాడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టడు, నమ్మకమైనటువంటి వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. తన గురించి చదువుతూ ఉంటే తన జీవితంలో దేవునికి ఇష్టమైన అనుభవాలన్నీ ఉన్నాయి. సమాజంలో పేదలను, విధవరాండ్రను, అనాథలను ఆదరించేవాడని, అనేకులకు సహాయం చేసేవాడని వాక్యం రాయబడతా ఉంది. ఇన్ని ఉన్నాయి. ఒకరోజు ఆస్తి పోయింది, సంపద పోయింది, పనివారు పోయారు, అందరిని కోల్పోయాడు. తీరా చూస్తే గర్భాన పుట్టిన బిడ్డలు కాలగర్భలో కలిసిపోయారు. సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు భార్య భర్త ఇద్దరే మిగిలిపోయారు ఒంటరిగా. ఈ యోబుకి శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి. అది తాళలేక, ఆ శరీరం యొక్క ఎలర్జీని తాళలేక బూడిదలో కూర్చుని చిల్లు పెంకు పెట్టి గోక్కోవటం మొదలు పెట్టాడంట. భార్య వచ్చి అడుగుతా ఉంది, ఎందుకయ్యా ఇంకా భక్తి ఆపేద్దాం, ఎందుకయ్యా నీ యథార్థత విడిచిపెట్టేసేయి అంటే, యోబు మాట్లాడుతున్న మాట 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకతడు దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతా కదా. చాలని దేవుని చేత మేలే కాదు, కీడు అనుభవించడానికి కూడా ఐఎమ్ రెడీ. దేవుడు నాకేం చేశాడండి? నా జీవితం అంతా నష్టాలే, నా కుటుంబం అంతా నష్టాలే, దేవుడు నాకేం మేలు చేశాడండి అనే సమాజాన్ని చూస్తాం, అనే విశ్వాస సమూహాన్ని కూడా చూస్తాం, దేవుడి పిల్లలను చూస్తాం. దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకే క్షేమం ఇచ్చాడు, సంఘానికి వెళ్తే మాకేం కలుగుతుంది, మాకు అన్ని నష్టాలేగా. ఏమంటాడు? ఆయన చేత నేను మేలు పొందాను, కీడు కూడా అనుభవిస్తా, కీడు కూడా అనుభవిస్తా. వాక్యం సెలవిస్తుంది. యాకోబు గారు మాట్లాడుతూ అంటాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, దేవుడు వాగ్దానం చేసినటువంటి కిరీటాన్ని అతడు పొందుకుంటాడంట. దేవుని ద్వారా కలిగే శోధనను నువ్వు సహించగలిగితే ఖచ్చితంగా ఒక రోజున కిరీటం ఉంది నీ కోసం. స్తోత్రం చేద్దామా? కిరీటం ఉంది, కిరీటం ఉంది. ఆ శోధకుడు యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నాడు. జయిస్తూ ఉన్నాడు యేసయ్య, జయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోబు దగ్గరకు వచ్చేసింది. అపవాదికి అవకాశం ఇచ్చాడట, నీ ఇష్టం, ఛాయిస్ నీదే, ఏం చేస్తావో చేసుకోపో, ప్రాణం మాత్రం తీయటానికి నీకు అధికారమో లేదు.
ఏం చేస్తావు చేసుకోపో అని చెప్తే రకరకాల ప్రయత్నాలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శోధకుడు రకరకాలుగా శోధించేశాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు యోబుకి. ఎందుకంటే యోబు కుటుంబం చుట్టూ కంచి ఉందంట. యోబుతో దేవుడు అపవాదితో మాట్లాడుతూ, వెళ్ళావా యోబు దగ్గరికి అంటే, ఆ ఇంటికి వెళ్ళటానికి నాకు అవకాశం లేదయ్యా, ఆ ఇంటి చుట్టూరు కంచి ఉంది. సరే నీకు ఒక అవకాశం ఇస్తా, ట్రై చేయి. ఇప్పుడు అపవాది వచ్చేసింది లోపలికి. రకరకాల ప్రయత్నాలు చేస్తే ఏమంటాడు, ఆయన ద్వారా నేను మేలు పొందా, ఆయన ద్వారా కీడు కూడా అనుభవిస్తా. చివరికి ఏం జరిగిందో తెలుసా? 42వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, ఆయన ఎంత కోల్పోయాడో అంతకు రెట్టింపు ఆశీర్వాదం వచ్చేసిందంట. 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత కోల్పోయాడో రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటావా? దేవుని ఘనమైన ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. నీవు దేవుడి చేత శోధించబడుతున్న ఆ శోధనలో, మనకు దేవుని ద్వారా అనుమతించబడినటువంటి ఆ శోధనలను సహించడానికి సిద్ధపడతావా? ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అపవాది చేత శోధించబడుటకు. ఇప్పుడు అరణ్యానికి ఎవరు తీసుకెళ్లారు? అపవాది ఆత్మ. అపవాది ఆత్మ. ఆ పాయింట్ పట్టుకోగలుగుతారా? అపవాది చేత శోధించబడుటకు. ఆత్మ అంటే అపవాది యొక్క ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని యొక్క ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యమునకు. ఇప్పుడు అరణ్యమునకు యేసు ప్రభువుని ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ. దేవుని స్తోత్రం చెప్పండి. అపవాది చేత శోధించబడుటకు. శోధన సహించువాడు ధన్యుడంట. దేవుడి వాడి కొరకు ప్రత్యేకమైన ఒక కిరీటము సిద్ధం. యోబుకి రెట్టింపు ఆశీర్వాదం కలిగినట్లుగా రెట్టింపు ఘనత కలిగిన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అదే అధ్యాయంలో 11వ వచనంలోనికి రండి. 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. శోధన కాలం దాటిపోయిందండి. శోధన కాలం దాటిపోయింది. శోధనని జయించగలిగిన వాడిగా, శోధనని ఎదిరించగలిగిన వాడిగా, శోధనని సహించగలిగిన వాడిగా మార్చబడిన తరువాతంట అపవాది విడిచిపెట్టేశాడు. అపవాది వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవదూతలు దిగి వచ్చారు. గట్టి స్తోత్రం చెప్పండి. దేవదూతలు దిగి వచ్చారంటే అక్కడ రాయబడుతున్న మాట, అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవుడు నీ కొరకు శ్రేష్టమైన బహుమానాన్ని సిద్ధపరుస్తాడు. శోధన సహించు. దేవుడు ఉన్నతమైన ఘనమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ